అది 2007 ఇండియాలో ఒక ఫారెన్ కాఫీ బ్రాండ్ ఎంట్రీ ఇద్దాం అనుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే జనవరి 2011లో ఆ ఫారెన్ కంపెనీ అండ్ మన ఇండియన్ బ్రాండ్ అయిన టాటా కాఫీ కలిసి ఇండియాలో అవుట్లెట్స్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టే జనవరి 2012లో ఆ ఫారెన్ కంపెనీ టాటాతో కలిసి జాయింట్ వెంచర్ లాంచ్ చేశారు. అండ్ ఆ ఫారెన్ కంపెనీ నేమ్ స్టార్బక్స్. టాటా కాఫీ అండ్ స్టార్బక్స్ కలిసి పెట్టిన జాయింట్ వెంచర్ నేమ్ టాటా స్టార్బక్స్ లిమిటెడ్. ప్రజెంట్ అది టాటా స్టార్బక్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. అయితే ఫారెన్లో స్టార్బక్స్ అంటే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఒక కాఫీ షాప్, కానీ ఇండియాలో కాఫీ కంటే టీ తాగే కస్టమర్స్ ఎక్కువ. మరి స్టార్బక్స్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసింది? అలాగే బయట మనకి 10 to 40 రూపీస్ లోపు టీ ఆర్ కాఫీ దొరుకుతుంది, కానీ స్టార్బక్స్ మెనూ కార్డ్లో మ్యాక్స్ అన్ని ఐటమ్స్ ప్రైస్ 200 అబోవే ఉంటాయి. సో ఇండియా లాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లో స్టార్బక్స్ ఎలా సక్సెస్ అయింది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ క్రానికల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది అక్టోబర్ 19, 2012. స్టార్బక్స్ తన ఫస్ట్ స్టోర్ని ముంబైలో స్టార్ట్ చేసింది. స్టోర్ అయితే స్టార్ట్ చేసింది, కానీ ఆ కాఫీ షాప్ రన్ చేయడానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ కావాల్సి వచ్చింది. సో కర్ణాటకలో రోస్టింగ్ అండ్ ప్యాకేజింగ్ కోసం ఒక అవుట్లెట్ను ఓపెన్ చేశారు. స్టార్టింగ్లో అవుట్లెట్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు కస్టమర్స్గా అబోవ్ యావరేజ్ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయీస్ని, యూత్ని టార్గెట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే స్టార్బక్స్ ప్రైజింగ్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి. జనరల్గా కాఫీ బీన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి అరేబికా, ఇంకోటి రోబస్టా. ఈ 2 బీన్స్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో పెరగటం వల్ల వీటి టేస్ట్ అండ్ ఫ్లేవర్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. అరేబికా హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో పెరుగుతుంది, అక్కడ జనరల్గా టెంపరేచర్స్ లోగా ఉంటాయి. ఆ హైట్లో బీన్స్ గ్రో అవడానికి కొంత టైం పడుతుంది. ఈ బీన్స్ రోస్ట్ చేస్తే కొంచెం తక్కువ చేదుగా, కొంచెం తీయగానే ఉంటాయి. అందుకే స్టార్బక్స్ అరేబికా బీన్స్నే వాడుతుంది, ఎందుకంటే ఫ్లేవర్కి వచ్చేసరికి ఈ బీన్సే సుపీరియర్. అరేబికా బీన్స్లో కెఫెన్ కూడా తక్కువ ఉంటుంది. రోబస్టా బీన్స్ మనకి ఇన్స్టెంట్ కాఫీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇండియాలో సెల్ చేసే అన్ని స్టార్బక్స్ స్టోర్స్కి కాఫీ బీన్స్ టాటా కాఫీ వాళ్ళు సప్లై చేస్తారు. స్టార్బక్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికే కేఫ్ కాఫీ డే, బరిస్టా, లావాజా లాంటి పాపులర్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. అయితే స్టార్బక్స్కి టాటా సపోర్ట్ ఉండడం వల్ల ఇండియాలో రైట్ ప్లేసెస్లో వాళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ చేయడానికి హెల్ప్ అయింది. అలాగే టాటా వారి లగ్జీరియస్ తాజ్ హోటల్స్లో కూడా సర్వ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. జనరల్గా స్టార్బక్స్ స్టోర్స్లో ఏ ప్రొడక్ట్స్ అమ్ముతారో అవే కాకుండా ఇండియాలో ఇండియన్ కస్టమర్స్ కోసం స్పెషల్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేశారు. అవి తండూరి పనీర్ రోల్, చాక్లెట్ రస్మలై, మలాయి చంచం, ఇలాచీ మేవా క్రాసియంట్, చికెన్ కటీ రోల్ అండ్ మూర్గ్ టిక్కా. అయితే స్టార్బక్స్కి ఇంకా ఒక ఛాలెంజ్ ఉంది. ఇండియన్ టీ కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూ అలాగే వాళ్ళని కాఫీ వైపు కూడా చూసేలా చేయాలి. సో 2017 జనవరిలో టాటా స్టార్బక్స్ వాళ్ళు స్టార్బక్స్ టీ బ్రాండ్ అయిన టీవానాని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు విత్ 18 డిఫరెంట్ వెరైటీస్. అందులోనే ఒక వెరైటీ అయిన ఇండియా స్పైస్ మెజెస్టీ బ్లెండ్ పర్టికులర్గా ఇండియన్ కస్టమర్స్ కోసం ఓన్లీ ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియా స్పైస్ మెజెస్టీ బ్లెండ్ అంటే అస్సాం బ్లాక్ టీలో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, అల్లం, స్టార్ ఎనేస్ని వేస్తారు. స్టార్బక్స్ జూలై 2018లో సర్దార్ బక్ష్ అనే కాఫీ కంపెనీ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది, ఎందుకంటే స్టార్బక్స్ లోగో అండ్ నేమ్ కాపీ చేశారని. సెప్టెంబర్ 2018లో సర్దార్ బక్ష్ ఓనర్ కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు, ఎందుకంటే నేమ్ సిమిలర్గా రైమ్ అవటం వల్ల. కానీ అతను లోగో మాత్రం చేంజ్ చేయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే స్టార్బక్స్ లోగోలో మెర్మైడ్ ఉంటే వీళ్ళ లోగోలో టర్బైన్ కట్టుకొని ఉన్న ఒక మగతను ఉంటాడు. 2019లో స్టార్బక్స్ డెలివర్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అలాగే స్టార్బక్స్ హిమాలయన్ మినరల్ వాటర్ బాటిల్స్ కూడా సెల్ చేసేవారు. అలాగే ప్రతి స్టార్బక్స్ స్టోర్లో ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేసేవారు. మార్చ్ 2019లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ ప్రాఫిటరింగ్ DGAP వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో టాటా స్టార్బక్స్ 4.5 crores అనెథికల్గా ప్రాఫిట్ సంపాదించారని తేలింది. 2017లో GST కౌన్సిల్ వాళ్ళు రెస్టారెంట్స్కి 18% ట్యాక్స్ని 5%కి తగ్గించారు, అంటే బిల్ తగ్గుతుంది. కానీ స్టార్బక్స్ వాళ్ళు మాత్రం కాఫీ యాక్చువల్ రేట్ని పెంచి మళ్ళీ 18% ట్యాక్స్ ఉన్నప్పుడు బిల్ ఎంత అవుతుందో అంతే వచ్చేటట్టు చూసుకున్నారు. అంటే GSTలో 5% ఉంటుంది, కానీ కాఫీ రేట్ ముందు ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు GST ట్యాక్స్ తగ్గించిన బిల్లు మాత్రం తగ్గేది కాదు. నవంబర్ 2020లో నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ NAA వాళ్ళు ఫైనల్ వెర్డిక్ట్లో టాటా స్టార్బక్స్కి 1.04 crore ప్లస్ 18% ఇంట్రెస్ట్ ఫైన్ వేసింది.
అలాగే ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్కి తగ్గించమన్నారు, సో దట్ కస్టమర్స్ కూడా ట్యాక్స్ రిడక్షన్ వల్ల బెనిఫిట్ పొందుతారని. టాటా గ్రూప్ అండ్ స్టార్బక్స్ ఇండియా బయట కూడా డిఫరెంట్ వెంచర్స్లో కొలాబరేట్ అయ్యారు. కొన్ని కంట్రీస్లో చాలా రేర్ అండ్ బెస్ట్ క్వాలిటీ కాఫీ బీన్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే టాటా నుల్లర్ ఎస్టేట్స్లో పండించే కాఫీ బీన్స్. అలాంటి రేర్ కాఫీ బీన్స్ని కలెక్ట్ చేసి కస్టమర్స్కి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి స్టార్బక్స్ రిజర్వ్ని లాంచ్ చేశారు. టాటా గ్రూప్ అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్గా పెట్టిన విస్తారాతో స్టార్బక్స్ పార్ట్నర్షిప్ చేసుకుంది. బిజినెస్ క్లాస్ అండ్ ప్రీమియం ఎకానమీ కస్టమర్స్కి స్టార్బక్స్ కాఫీని సర్వ్ చేస్తారు. అలాగే 2023లో కంపెనీ ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ నేమ్ అనే యాడ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. అందులో ట్రాన్స్జెండర్ మోడల్ అండ్ యాక్ట్రెస్ అయిన సియా మలాసి యాక్ట్ చేశారు. ఈ యాడ్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో స్టార్బక్స్కి కొంత నెగిటివిటీ తెచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎంతలా అంటే బాయ్కాట్ స్టార్బక్స్ అని కూడా ట్రెండ్ చేసేవారు. నవంబర్ 2023కి ఇండియాలో 85 సిటీస్లో 349 అవుట్లెట్స్ని ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 1000 crores రెవెన్యూ జనరేట్ చేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ చేయాలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.